ఇది నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సమయంలో మీకు ఒక మంచి విషయం తెలియజేస్తున్నాను. ఈ మధ్య ఈ నూతన సంవత్సరం పురస్కరించుకొని, సంక్రాంతి పురస్కరించుకొని మీకు కొన్ని యాప్లు వస్తుంటాయి. ఇది మిమ్మల్ని విష్ చేస్తున్నట్టు రకరకాలుగా వస్తుంటాయి. అవి మీరు టచ్ చేస్తే మీ తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి వెళ్ళిపోయి డబ్బులు దోచేస్తున్నారు. అలాగే సంక్రాంతి ఆఫరు, నూతన సంవత్సరం ఆఫర్లు అని చెప్పి రకరకాలుగా మంచి అభివృద్ధి చెందిన మంచి ఫ్లిప్కార్టు, అమెజాను ఇలాంటి యాప్లు చూపించి మీరు చూస్తున్న వీడియోల్లో అవి కనిపించి వలె మీకు మోసం చేయడానికి అతి ఖరీదైన సపోజ్ ఒక మిక్సీ లేకపోతే బట్టలు 3,000 రూపాయలవి మీకు ఆఫర్లో 300 రూపాయల నుంచి 400, 500 రూపాయలకి మీకు వస్తుందని చెప్పి మిమ్మల్ని మోసం చేసి దాన్ని మీరు అది ఆర్డర్ చేస్తే మీకు పనికిరాని వస్తువులు కానీ పనికిరాని బట్టలు కానీ మీకు వస్తాయి. అలాగే తెలియని యాప్లు మీరు ఎప్పుడూ ముట్టుకోకండి. ఫస్ట్ అది తెచ్చుకోండి. అలా +1, +2 లేకపోతే అది ఆ నెంబర్ ఉంది ఈ నెంబర్, అసలు ఏ నెంబరు ముట్టుకోకండి, ఏ నెంబరు టచ్ చేయకండి. అలాగే బ్యాంక్ వాళ్ళని ఫోన్ చేసి మీకు ఆధార్ కార్డు చెప్పండి లేకపోతే మీ బ్యాంక్ నెంబర్ చెప్పండి అని ఎవరు అడగరు. ఏ బ్యాంకు అటువంటి మిమ్మల్ని క్వశ్చన్ చేయదు, మిమ్మల్ని పంపించమని అడగదు. ఒకవేళ మీరు పంపిస్తే మీకు మీ డబ్బులు లాస్ అవ్వడం తథ్యం. మీరు ముఖ్యంగా బ్యాంక్ నుంచి ఏదైనా మాట్లాడారంటే మీరు రిప్లై మాత్రం ఇవ్వండి, కానీ మీరు ఎటువంటి నెంబర్లు వాళ్ళు తెలియచేయకండి. అలాగే ఓటీపీ నెంబర్లు చెప్పకండి. మీరు బ్యాంకు నుంచి ఏ సమాచారం అడిగినా బ్యాంకుకి వెళ్ళండి వీలైతే, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళకి దీని గురించి చూపించి వాళ్ళతో మాట్లాడించండి. మీరు మాత్రం ఎటువంటి యాప్లు టచ్ చేయకండి. ఎటువంటి మోసాలకి మీరు వాళ్ళకి మీ డబ్బు లాస్ అయ్యే విధంగా మీరు ప్రోత్సహించకండి. ఫస్ట్ ఇది తెలుసుకోండి. అలాగే ఏ ఆర్డర్స్ కూడా మంచి కంపెనీ ఆర్డర్స్లో చేసుకోండి. మంచి కంపెనీలు అంటే అమెజాను, ఫ్లిప్కార్ట్ ఇలాంటివి ఉన్నాయి కదా, బోల్డ్ ఆఫర్స్. అటువంటి తెలిసిన డైరెక్ట్ యాప్లోనే మీరు ఆర్డర్ చేయండి. తెలియని మీకు ఆన్లైన్లో ఏదో ఆర్డర్ చీప్గా వస్తుందని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆర్డర్ చేసుకోకండి. ఇది ముఖ్యం. ఎటువంటి యాప్లో టచ్ చేయకండి. బ్యాంక్ ఫ్రాడ్స్ అలాగే డిజిటల్ అరెస్ట్ అని చెప్పి మిమ్మల్ని మోసం చేసి మీ డబ్బులు కొట్టేస్తున్నారు. ఎటువంటివి లేవు. మీరు ముఖ్యంగా ఎటువంటి తెలియని నెంబర్లు ఆన్సర్ చేయకండి. దానికి ఆ ఓటీపీలు అవి చెప్పకండి. మీ డబ్బులు లాస్ చేసుకోకండి. ముఖ్యంగా ఎటువంటి యాప్లో కూడా నొక్కకండి. తెలియనివి అది నొక్కితే మీ డబ్బు లాస్ అయినట్టే. అది ముఖ్యంగా అర్థమండి. ఫలానా నెంబర్ నొక్కితే పోద్ది, ఈ నెంబర్ నొక్కితే పోద్ది అని అనుకోకండి. అన్ని నెంబర్లు డౌట్ఫుల్గానే ఉండండి. కొత్త నెంబర్లు మీకు ప్లస్తో వచ్చినవి తెలుసుకొని ఓపెన్ చేయండి. అలాగే వాట్సాప్ వీడియో కాల్ తెలియనివి మాట్లాడకండి. మీరు మీ డబ్బుల్ని మీరు చాలా భయపడుతున్నారు. ముఖ్యంగా మీ రెగ్యులర్ కాల్స్ మాట్లాడుకోండి, మీ బంధువులు మీ స్నేహితులతో మాట్లాడుకోండి, కానీ ఎవరికి మీరు తెలియని వాళ్ళకే మీ నెంబర్లు ఇవ్వకండి. అలాగే దారిలో ఎవరికైనా కొంచెం ఫోన్పేలు అవి చేయమంటే తెలుసుకునే వాళ్ళు తెలిసిన వాళ్ళు అయితేనే చెయ్యండి. తెలియని వాళ్ళైతే మీ నెంబర్ ఇచ్చి వాళ్ళకి ఫోన్పేలు గట్రా చేయకండి. మీ ఓటీపీలు తెలుసుకుంటారు. అలాగే ఏటీఎం దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఎవరికి కార్డు ఇచ్చి డబ్బులు తీయమనకండి. తెలిసిన వాళ్ళు ఉంటేనే చెయ్యండి. వాళ్ళు మంచి వాళ్ళని ధృవీకరించుకున్న తర్వాతే మీ పిన్ కార్డులు అవి ఆ పాన్ నెంబర్లు అవి మీరు ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే తెలిసిన వాళ్ళకి ఇవ్వండి. తెలియని వాళ్ళు ఎవరికి ఏది ఇవ్వద్దు. అలాగే బ్యాంకులో పిన్ కొట్టేటప్పుడు మీకు ఆ ఏటీఎం మిషన్ దగ్గర రైట్ సైడు మీకు మిర్రర్ ఉంటుంది, చూడండి. మీ బ్యాక్ ఉన్నవాడు మీ తాలూకు నెంబర్లు చూస్తున్నాడు గట్రా అంటే మీరు వెనక చూడక్కర్లేదు. అందులో చూస్తే వాడు కనబడుతుంటాడు వెనక్కి. పక్క వెళ్ళిపోమని చెప్పండి. అలాగే పిన్ నెంబర్ ఎవరికి చెప్పకండి. మీ డబ్బులు వృధాగా మోసపోకండి, భయపడకండి. ముఖ్యంగా ఎవడు ఏమి మీ డబ్బులు తీసుకెళ్ళండి. మీరు అనవసరంగా ఆ యాప్ల్లోకి వెళ్తేనే ఈ ఫ్రాడ్లు జరుగుతాయి. ఓకే, ఇది లైక్ అయితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, ప్రోత్సహించండి. థ్యాంక్ యూ ఆల్.